భారత్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ కు షాక్ పడింది. బంగ్లాదేశ్ మ్యాచ్లు ఇండియాలో వద్దని ఐసీసీని అడిగింది పీసీబీ. కానీ ఐసీసీ దీనికి గట్టిగా నో అని చెప్పింది. ఈ నిర్ణయం పీసీబీకి నిద్ర పట్టడియకుండా చేస్తుంది. అసలు బంగ్లాదేశ్ ఎందుకు వేదిక మార్చమంది? ఐసీసీ ఎందుకు తిరస్కరించింది? ఇండియా కండిషన్స్ బంగ్లాకు ప్లస్ అవుతాయా, మైనస్ అవుతాయా? ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివాదం, ఐసీసీ రూల్స్ మరియు ఫ్యాన్స్ రియాక్షన్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వరల్డ్ కప్ అనేది ఒక దేశం కోసం మాత్రమే కాదు, అది వేదికలు, కండిషన్స్, షెడ్యూల్, లాజిక్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ భారత్ లో జరగబోతుంది. టోర్నమెంట్ కోసం ఐసీసీ ముందే అన్ని మ్యాచ్ల షెడ్యూళ్లను ప్లాన్ చేసి వేదికలను కూడా ఫిక్స్ చేసింది. కానీ అనూహ్యంగా ఈ మధ్య భారత్ బంగ్లాదేశ్ కి కొన్ని వివాదాల కారణంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టీమ్ మేనేజ్మెంట్ ని మా మ్యాచ్లు ఇండియాలో కాకుండా వేరే దేశానికి మార్చండి అని ఐసీసీకి అధికారికంగా రిక్వెస్ట్ పెట్టింది. దానికి కారణాలు ఈ మధ్య బంగ్లాదేశ్ లో జరుగుతున్న కొన్ని అల్లర్ల కారణంగా ముస్తాఫిజ్ రెహమాన్ ని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేశారు. ఈ కారణంగానే బంగ్లాదేశ్ ఐసీసీని మాకు ఇండియాలో కాకుండా శ్రీలంకలో ఆడించాలని రిక్వెస్ట్ పెట్టింది. ఐసీసీ వెంటనే స్పందించింది. ఒక విషయం స్పష్టం చేసింది. ఇప్పట్లో బంగ్లాదేశ్కు మేము మ్యాచ్లను షిఫ్ట్ చేయలేమని స్పష్టంగా చెప్పేసింది. దీనికి గల కారణాలు టోర్నమెంట్ వేదికలు, షెడ్యూల్, సెక్యూరిటీ, ప్రసార హక్కులు, హోస్ట్ కమిట్మెంట్స్ అన్నీ ఇప్పటికే లాక్ అయిపోయాయి. అంటే ఈ స్టేజ్లో వెన్యూని మార్చడం దాదాపు ఇంపాసిబుల్ అని బంగ్లాదేశ్కు దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది. ఐసీసీ తిరస్కరించడానికి ప్రధాన కారణాలు ఏంటంటే మ్యాచీల తేదీలు, స్టేడియాల ట్రావెల్ ప్లాన్స్ ముందే నిర్ణయించబడ్డాయి. భారత్ ప్రభుత్వం, ఐసీసీ కలిసి అన్ని జట్లకు భద్రతా ప్రోటోకాల్స్ని ముందే సిద్ధం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో డీల్స్, స్పాన్సర్షిప్ యాడ్స్, టెలికాస్ట్ రైట్స్ ముందే ఫిక్స్ అయిపోయాయి. వెన్యూ షిఫ్ట్ చేసే ఇవన్నీ దెబ్బతింటాయి. ఒక జట్టుకు వెన్యూ మార్చితే మిగతా జట్లకు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అది ఐసీసీ రూల్స్కి వ్యతిరేకం. అందుకే ఐసీసీ నో అని చెప్పింది. అందరికీ ఒకే రూల్, వెన్యూ మార్చలేం ఇప్పట్లో అని. ఇది బంగ్లాదేశ్ టీంకు ఇది ఒక పెద్ద దిమ్మ తిరిగే ప్రశ్నే. ఐసీసీ టోర్నమెంట్ రూల్స్ ప్రకారం వేదికలు ఈవెంట్ సైకిల్కి కొన్ని నెలల ముందే ఫైనల్ అవుతాయి. హోస్ట్ నేషన్కి మినిమం డిస్క్రిప్షన్ ఉండాలి. ఒక జట్టు కోసం వెన్యూ ఎక్స్పెక్టేషన్ ఇవ్వకూడదు. వెన్యూ చేంజ్ అనేది జరిగితే ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే జరుగుతుంది. అది యుద్ధం, ప్రకృతి విపత్తులు, భారీ సెక్యూరిటీ ఫెయిల్యూర్ లాంటివి రీజన్సే మాత్రమే జరుగుతాయి. కానీ బంగ్లాదేశ్ చెప్పిన రీజన్స్ టోర్నమెంట్ ఎమర్జెన్సీ క్రైటీరియాలోకి రావు. అందుకే ఐసీసీ తిరస్కరణ సరైనదంటే అంటున్నారు. ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే భారత్ కండిషన్లో ఆడడం బంగ్లాదేశ్కి మంచిదా, చెడ్డదా? బంగ్లాదేశ్ టీంలో మెహందీ హాసన్ అలాంటి స్పిన్నర్స్ క్వాలిటీగా ఉన్నారు. కాబట్టి స్పిన్ పిచ్లు వాళ్ళకు ప్లస్ అవ్వచ్చు. బంగ్లా ఆటగాళ్లకు భారత్ వెదర్ కూడా కొత్త కాదు. ఇక్కడ హ్యూమిడిటీ, హీట్, స్లో పిచెస్ వాళ్ళకు తెలిసినవే. కానీ స్టేడియాలో 80%, 90% ప్రేక్షకులు భారత్ ఫ్యాన్సే ఉంటారు. ఆ ఆపోజిట్ ప్రెజర్ వల్ల ఎక్కువ ఉండొచ్చు. అది మెంటల్ ఛాలెంజ్. ఇండియా పిచెస్లో బౌన్స్ తక్కువ, స్పీడ్ తగ్గుతుంది. బంగ్లా పేసర్స్కి ఇది మైనస్ అవ్వచ్చు. బంగ్లాదేశ్కి స్ట్రాటజీ మార్చుకోవాలని ఉంటుంది. కానీ కండిషన్స్ పూర్తిగా సెట్ బ్యాక్ మాత్రం కాదు. స్మార్ట్గా సీక్వెడ్ బ్యాలెన్స్, స్పిన్ బ్యాటింగ్ ఫోకస్ పెడితే అడ్వాంటేజ్గా మారొచ్చు. ఇక ఐసీసీ డిసిజన్ తర్వాత సోషల్ మీడియాలో ఒకటే రియాక్షన్స్ ఇలా ఉన్నాయి. కొందరు ఐసీసీ అన్ఫేర్ అని, బంగ్లాదేశ్కి ఛాన్స్ ఇవ్వలేదు అని కొందరు అంటుంటే, రూల్స్ ప్రకారం ఐసీసీ కరెక్టే చేసిందని మరికొందరు అంటున్నారు. మాజీ ప్లేయర్లు మాత్రం ఎక్కువగా ఒకటే మాట చెప్తున్నారు, కండిషన్స్ మార్చడం కాదు, టీం ఇంప్రూవ్ కావడం ముఖ్యం. మరికొందరేమో రాజకీయాలని క్రికెట్లోకి లాగొద్దని కొందరు అంటున్నారు. వెన్యూ మారలేదు, కానీ బంగ్లాదేశ్ మైండ్ సెట్ మాత్రం మారాలి. అపోజిట్ క్రౌడ్ ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ స్పిన్ ప్లేస్ ప్లాన్స్, స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్తో ముందుకెళ్తే ఈ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ విజయవంతం అవుతుంది. ఇది ఐసీసీ వర్సెస్ బంగ్లాదేశ్ వెన్యూ కాంట్రవర్సీకి ఈ వెనుక ఉన్న అసలు నిజాలు. మీకు ఎనాలిసిస్ నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే బంగ్లాదేశ్ కనుక ఈ వరల్డ్ కప్ గెలుస్తుందా అది కూడా మా కామెంట్లో రాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.